ప్రభువైన యేసుక్రీస్తు ఘననామమున లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఏకీపిస్తున్న ప్రియులందరికీ ఉదయకాలపు శుభములు కలుగును గాక. బాగున్నారా? కృపా వాగ్దానం వింటూ దేవుని సన్నిధిలో ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఈ కృపా వాగ్దానంతో పాటు దీవెన క్యాంపస్లో ప్రతి నెల మొదటి బుధవారం ఒక అద్భుతమైన పరిచయం జరుగుతుంది. వందల దాటి వేల మంది ప్రజలు ప్రవాహాలుగా వస్తూ ప్రభు కార్యాలు చూస్తున్నారు. ఇదిగో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేశారు, కానీ దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నిటిలోంచి అతను తప్పించాడు. మనకి కొన్ని ఇబ్బందులు అనగా కుటుంబాల్లో సహోదరుల ద్వారా లేదా రక్త సంబంధికుల ద్వారా పోరాటాలు, అవమానాలు వచ్చి రకరకాల మాటలతో అమ్మివేసిన, దూషణలతో అమ్మివేసిన, లేదా మన నుంచి మన కుటుంబానికి మనం దూరం చేసిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడవడు, నిన్ను విడువను ఎడబాయును అని వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు ఒక అద్భుతమైన విషయం తెలుసా? యాకోబు 12 మంది సంతానంలో పునరు ఈ 12 మంది గోత్రకర్తల్లో ఒకడైన వాడు చిన్నవాడైనా వివేకము కలిగి దర్శనము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి. దేవుని దర్శనం నిరర్ధకము కానేరదు. నమ్ముతున్నారా? దర్శనం ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఎప్పుడు దర్శనాన్ని నమ్ముతాను. యెషయా, ఇర్మియా, హెజ్కేల్ అందరూ దర్శనాలు, దానియేలు దర్శనం, యాకోబు దర్శనం, భక్తులందరూ దర్శనాలు చూసి ఆ దర్శన ప్రత్యక్షతలో నడవగలిగారు. యోసేపు ఈ రోజు సూర్యుడు, చంద్ర నక్షత్రాల దర్శనాలు చూడగలిగాడు. పునరా ఒక పేదరికం అనగా బలిసిన ఆవులను, బలహీనమైన ఆవులు తినేస్తున్న దర్శనం చూశాడు. ఆ దర్శనం ఏంటని చూసి తండ్రితో చెప్తున్నాడు. కానీ అన్నదమ్ములకు అసూయ కలిగి అమ్మివేసినప్పుడు ఆ దర్శనించిన దేవుడు యోసేపుకి ఏమై ఉన్నాడట? తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్న దేవుడు అతన్ని ఎక్కడ తీసుకెళ్ళాడంటే అమ్మివేశారు. పునరా గుంట్లో పాడేశారు, గుంట్లో తీసి అమ్మేశారు. అతను చనిపోయాడని ఇంటిమేషన్ చేశారు. కానీ ఐగుప్తులో పోతూపారి ఇంటి దగ్గర పరిచయం చేస్తారు. ప్రభు అతనికి తోడై ఉన్నాడు, కానీ ఇతను విడిచిపెట్టలేదు. దేవుడి యొక్క దర్శనం మీద నువ్వు ఆనుకుంటే, వాగ్దానం నమ్ముతూ ఉంటే, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందంటే ఆ దర్శనం దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి నేను గొప్పవాడినిగా చేస్తాను. యోసేపుని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, యోసేపుని ఐగుప్తు తీసుకెళ్తున్న దయా, జ్ఞానము, పునరా రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఐగుప్తు అంతటి మీదను అతను అధిపతిగా నియమించాడు. పునరా అందరూ తోసేసారని బాధపడుతున్నావా? ఒక్కోసారి నీ భర్తే నిన్ను ప్రేమించటం లేదా? నీ బిడ్డలు నిన్ను ఆయాలుగా చూస్తున్నారా? దేవుని వైపు చూస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు అనుకున్న వారు దూరం అయిపోయారా? ఆదరణకర్త నీకు తోడుగా ఉంటాడు. ఇదిగో అందరూ విడిచిన నేను విడువను అని పాట పాడుతావు. అంతేకాదు జీవితంలో నెరవేరుతుంది. నువ్వు నమ్మటానికి ఇష్టపడాలి. నువ్వు నమ్మితే నమ్మదగిన వాడు నీకు తోడై ఉండి నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. యెషయా ప్రవచనం 60వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు, పునరా నేను ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తాను, తగిన కాలం గొప్ప కార్యం చేస్తాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, శ్రమలన్నిటిలోంచి విడిపించాడు. పురాతన దేవుడు దయ చూపించాడు, జ్ఞానం ఇచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీకు తోడై ఉన్న దేవుడు నిన్నేదో చేయబట్టుకుని నీ పూట అన్నం పెట్టి వదిలిపెట్టాడు. నిన్ను అందనాల మీద కూర్చోబెడతాడు. ఆయన సాక్షిగా వాడుకుంటాడు. నమ్మితే ఈరోజు ఆ వాగ్దానం ఎదుటిగా ఉన్న ప్రతికూలతలను వైపు చూసి భయపడక దేవుని దర్శనం వైపు చూడు. యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడై ఉండాలంటే రండి. బుధవారం ఆగస్టు నెల 5వ తారీఖు అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. నీ బంధకాలు విడిపించి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. నీ కన్నీళ్ళ ఆనంద బాష్పాలుగా మారుతాడు. మంచి సమయంలో మంచి చేయటానికి మహాదేవుడు యోసేపు దేవుడే నా దేవుడు అని నువ్వు నమ్మితే బుధవారం కుటుంబాలుగా కలిసి రండి, కృప పొందండి. ఆయన సన్నిధి మీకు మీ కుటుంబాలకి తోడైండి. వాగ్దానాలను మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.